అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బరబటీ ఫ్రై. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో బరబటీ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజ్ కట్ చేసుకోవడం వలన కూర అనేది కూడా చూడటానికి కూడా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా చోట్ల ఈ బరబటీని అలసందలను కూడా అంటారు కదా. అయితే ఈ కర్రీ సాంబార్లోకి అలాగే రసం అన్నంలోకి కూడా సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బరబటీల్ని ఒక బౌల్లో వేసుకొని సైడ్ని పెట్టుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పైన ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైన ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసుకున్నాక ఈ ఉల్లిపాయలను కూడా సన్నంగా పొడుగ్గా తరిగి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఒక 4 తీసుకొని వాటిని చీలికల కింద కట్ చేసుకొని సైడ్ని పెట్టున్నాను. పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టొమాటో ముక్కలు కూడా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కాసింత పసుపు అయితే వేసుకుంటున్నాను. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కదా. మీకు అలా ఇష్టపడితే ఇప్పుడే అంటే ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. బట్ ఇక్కడ నేను లేకుండా ప్లెయిన్గా అయితే చేస్తున్నాను ఫ్రైని. ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ టొమాటోలను కట్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు టమాటాని చక్కగా ఉడకడానికి కాసేపు మూత పెట్టుకున్నాను. టమాటా చూసారా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందే కట్ చేసి ఉంచుకున్నాం కదా బరబటీ, వాటిని వాటర్లో వేసి చక్కగా వాష్ చేసుకున్నాక ఇందులో వేయాలి. ఈ విధంగా బరబటీలన్నీ కూడా బరబటీ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కూరని అంతటి కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఇది బాగా వెజిటబుల్ కర్రీస్ చేసినప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే అవి ఉడికిపోతాయి అనిపిస్తుంది, బట్ లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఇక్కడ టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని మరొకసారి కూరని అంతటిని కూడా కలిపి మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కూరని అంతటిని కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక పావు గంట సేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేయడం వలన బరబటీ అనేది బాగా ఉడికిపోతాయి. ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందువలన అసలు హై ఫ్లేమ్ పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఈ విధంగా
మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలి. ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయడం వలన కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.